గ్యాస్‌తో ఎక్కువ పని లేకుండా 10 అంటే 10 నిమిషాల్లో అయిపోయే మామిడికాయ పప్పు. ఇలా ఒకసారి చేసుకున్నారా అద్దిరిపోతుందండి. ఈ పప్పు చేయడం కోసం ఒక కప్పు పప్పు తీసుకొని కడిగి ఉప్పు, పసుపు, నూనె వేసి పక్కనుంచుకోవాలి. ఇప్పుడు మామిడికాయను కట్ చేసుకోవాలండి. ఈ మధ్యలో జీడిపట్టు మాత్రం తీసేయాలి. ఇలా తీసేసుకున్న తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న మామిడికాయలోని పీచులు కూడా అందులోనే చిన్నగా కట్ చేసి వేసుకోవాలి. ఈ ముక్కల్ని ఒక జాలి గిన్నెలో వేసుకొని ఇప్పుడు కడిగి పక్కన ఉంచుకున్న పప్పులో మన టేస్ట్‌కి ఏర్పడ ఉప్పు, కారం వేసి ఇలా జాలి గిన్నెలో ఉంచుకున్న మామిడికాయ ముక్కల్లో కూడా కాస్త ఉప్పు వేసి ఆవిరి వచ్చేలా ఇదే కుక్కర్‌లో ఉంచుకోవాలి. చూడండి ఒకేసారి ఇటు పప్పు అటు మామిడికాయ ముక్కలు ఎంత బాగా ఉడికిపోయాయో. ఇప్పుడు సరిపడాన్ని వాటర్ వేసుకొని పోపు పెట్టుకుంటే సరిపోతుంది. ఈ పోపు పెట్టుకోవడం కోసం ఒక గిన్నెలో కాస్త ఆయిల్ వేసి ఆయిల్ కాస్త వేడైన తర్వాత పోపు దినుసులు, ఎల్లిపాయలు ఇలా వేసి కాస్త పచ్చిమిరపకాయ ముక్కలు, కరివేపాకు, కాస్తంత పసుపు వేసిన తర్వాత ఉడికించుకున్న మామిడికాయ ముక్కల గుజ్జు, పప్పు వేసి కాస్త ఉడికినాక దించుకొని తింటే అద్దిరిపోతుందండి. చివర్లో కాస్త కొత్తిమీర కూడా వేసుకోండి.